హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను చాలా సూపర్‌గా ఉన్నాను. ఈరోజు మీకు కెనడాలో ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్‌కి తీసుకెళ్తా రండి మీరైతే. ఇది 401 హైవే అనమాట. ఇది వరల్డ్‌లోనే పెద్ద హైవే అంట. కెనడాలో పెద్ద హైవే ఇది. చాలా ఒక 30 మినిట్స్ డ్రైవ్ ఉన్నది మాకు. ఆ డ్రైవ్‌లో వెళ్ళాము. పక్కన సీన్స్ చూసుకుంటూ వెళ్ళాము. కాకపోతే వెదర్ చాలా 7, 8 మంత్స్ తర్వాత వెదర్ చాలా సహకరించింది. మంచిగా ఉన్నది, వెదర్ బాగుందని అలా వెళ్ళొచ్చాము. ఎక్కడికి అనేది చెప్తా, వెయిట్ చేయండి. లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. మంచిగా మా వారు, మేము, పిల్లలు అందరం కలిసి వెళ్ళాము. రోడ్డు మాత్రం సూపర్ ఉన్నది. హైవే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఇదేనండి ఆ ప్లేస్, నేను చెప్పిన ప్లేస్. ఇది రిచ్మండ్లోని వెంకటేశ్వర స్వామి టెంపుల్. చాలా బాగుంటుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు ఒకసారి తీసుకెళ్ళామంటే తీసుకెళ్లారు. మనకి ఇది వేరే టెంపుల్స్ అన్నీ ఎట్లుంటాయంటే, ఇక్కడ కెనడాలో ఒక ఇల్లు లాగుండి లోపల విగ్రహాలు అవి అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఒకటి స్పెషాలిటీ ఏంటంటే, మన ఇండియా లాగానే సేమ్ గోపురాలు అట్లా కట్టి బాగుంటుంది టెంపుల్. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. మనకి ఇక్కడ కెనడాలో ఇండియాకి రాలేని వాళ్ళు, పిల్లలకి పుట్టెంటుకలు తీసుకోవాలన్నా చేయాలన్నా ఇక్కడ తీసుకుంటారు. తీసుకొని ఇండియాకి వచ్చినప్పుడు మన వెంకటేశ్వర స్వామి టెంపుల్లో, అక్కడ తిరుపతిలో హుండీలో వేస్తారు. పార్కింగ్ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్. ఫంక్షన్లు చేసుకోవచ్చు. ఇక్కడ పక్కనే ఫంక్షన్ హాల్ ఉన్నాయి, 2, చిన్నది ఒకటి పెద్దది ఒకటి. అక్కడ మనకి ఫంక్షన్లు కూడా చేసుకోవచ్చు. బాగుంటుంది. మేమైతే లోపలికి వెళ్ళిన తర్వాత, మరీ లోపల టెంపుల్లో వీడియోస్, ఫొటోస్ అలో లేవు. అందుకనే మనం కొంచెం ఎదురుగానే ఫోటోలు తీసుకున్నాము, గుర్తుకుండాలని. ఫొటోస్, వీడియోస్ తీసుకొని మంచిగా ఎంజాయ్ చేసాము. దీంట్లో వెంకటేశ్వర స్వామి, నటరాజను, సీతారాములు, అమ్మవారు, గణపతి అన్ని దేవుళ్ళు ఉంటారు. ఒకే టెంపుల్లో అన్ని దేవుళ్ళు ఉంటారు. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. మీరు కెనడాలో ఉన్న వాళ్ళు కంపల్సరీగా విజిట్ చేయవలసిన ప్లేస్ ఇది. మనకి యూఎస్లో పిట్స్బర్గ్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎంత ఫేమస్, ఇది కూడా ఇక్కడ రిచ్మండ్లో అంత ఫేమస్ టెంపుల్ ఇది. చాలా బాగుంటుంది. నాకైతే బాగా 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 నచ్చేసింది. ఇక్కడ మేము అర్చన చేయించుకున్నాము. అర్చనకి మనం టికెట్ తీసుకుంటే $10కి మనకి 2 అరటిపండ్లు, ఒక యాపిల్ ప్లస్ పసుపు, కుంకుమ, ఒక్క అవన్నీ ఇస్తారు. అవి తీసుకొని మేము అర్చన చేయించుకున్నాము. చేయించుకున్న తర్వాత నెక్స్ట్ మేము కిచెన్లోకి వెళ్ళాము. ఇక్కడ ఎవ్రీడే ప్రసాదం పెడతారు మనకి. ఎవ్రీడే ప్రసాదం పెడతారు. మేము ప్రసాదానికి వెళ్ళినాము. మేము వెళ్ళిన రోజు మాత్రం దాల్ రైస్ ఉంది, పొంగలి, దాల్ రైస్ ఇట్లా పెడతారు. డిఫరెంట్గా పెడతారు. మన తమిళ్ టెంపుల్ కాబట్టి. కానీ చాలా వేడిగా చాలా టేస్ట్గా ఉంటుంది ప్రసాదము. మేము ఇంతకుముందు ఒకసారి వెళ్ళినప్పుడు పొంగల్ తిన్నాము, ఇప్పుడు దాల్ రైస్ తిన్నాము. తర్వాత టెంపుల్ అయిపోయిన తర్వాత మార్కంలోనే కొరియన్ గ్రిల్ హౌస్కి వెళ్ళాము. అక్కడ ఇది హోటల్ లాంటిది అనమాట. చాలా బాగుంది ఇది కూడా. ఎట్లా అంటే, ఇది గ్రిల్, ఎవ్రీ టేబుల్కి ఒక గ్రిల్ లాగా ఇట్లా ఉంటుంది. కింది నుంచి మంట వస్తుంది అనమాట. ఆ మంటల నుంచి మనకి ఆర్డర్ పెట్టుకుంటే మనం మీట్ కానీ, చికెను, ఫిష్, మీటు, పోర్కు, బీఫ్ అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఇట్లా ఆర్డర్ పెట్టుకొని మనమే కుక్ చేసుకోవాలి, ఇట్లా కాల్చుకోవాలి. వాళ్ళు మ్యారినేట్ చేసి ఇస్తారు. కొంచెం రైస్ ఇస్తారు, కొంచెం ఇవి ఇస్తారు, నాన్ వెజ్ ఇస్తారు. మనం పర్ హెడ్ $25 ఏమోనంట, నాకు కరెక్ట్గా అయితే తెలీదు. లంచ్ ఆర్డర్ పెట్టుకున్నారు వీళ్ళు. దానికి ఇట్లా అన్ని రకాలు ఇచ్చారు. మనం ఎంత అంటే అంత తినొచ్చు అంట. షేరింగ్ అయితే ఉండదు. పర్ హెడ్కి ఇంత అని ఉంటుంది. షేరింగ్ అయితే చేసుకోకూడదంట. కాబట్టి వీళ్ళు ఇట్లా ఆర్డర్ పెట్టుకొని వాళ్ళే సెల్ఫ్ కుక్ చేసుకొని తిన్నారు. చాలా హెల్దీ అన్నారు. మనకులాగా డీప్ ఫ్రై ఇట్లా ఉప్పు, కారాలు, మసాలాలు ఎక్కువ లేకుండా బాగుందంట. హెల్దీ ఫుడ్ అన్నారు. చాలా బాగుందని చెప్పారు. మీరు ఇక్కడ కెనడాలో ఉన్న వాళ్ళు, మార్కంలో కానీ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేస్తే మాత్రం చెప్పండి, కామెంట్ చేయండి. చాలా బాగుంది. వెళ్ళండి మీరు కూడా ఒకసారి. బాయ్, ఉంటా మరి.